హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అమర్నాథ్ నాగెల్లి. సో ఫ్రెండ్స్, మన ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో డేటాని స్టోర్ చేసుకున్నప్పుడు మన స్టోరేజ్ అనేది ఫుల్ అవుతుంది. ఇది నార్మలే. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఎలాంటి డేటాని స్టోర్ చేయనప్పుడు కూడా మన ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఫుల్ అని చూపిస్తుంది. వేరే డేటాని మన ఫోన్లో స్టోర్ చేసుకోవడానికి ప్రాబ్లం అయితే వచ్చేస్తుంటుంది. సో మనం ఎలాంటి డేటాని స్టోర్ చేయకపోయినా కూడా మన ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఫుల్ అవుతుందంటే వేరే ఏదైనా మనకి అన్యూజ్డ్ ఫైల్స్, అన్యూజ్డ్ యాప్స్ కానివ్వండి, అన్యూజ్డ్ వైరస్ కానివ్వండి మన ఇంటర్నల్ స్టోరేజ్ని ఫుల్ చేస్తుంది అనమాట. సో అది ఎలా క్లియర్ చేయాలి, మన యూస్ఫుల్ ఫైల్ నుండి అలాంటి అన్యూజ్డ్ డేటాని ఎలా వేరు చేయాలి, డిలీట్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే నేను చెప్పేది ఏది మీకు అర్థం కాదు. ఓకే, మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫ్యూచర్లో వచ్చే అప్డేట్ కోసం మన బెల్ నోటిఫికేషన్ ఆల్ పైన సెట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మన ఇంటర్నల్ స్టోరేజ్లో ఎలాంటి డేటాని మనం స్టోర్ చేయనప్పటికీ కూడా మన ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోయిందని చూపిస్తే, సో అది ఎలా క్లియర్ చేయాలి అండ్ అన్యూజ్డ్ డేటాని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకోవడానికి ఫస్ట్గా మనం ఫైల్ మేనేజర్లోకి అయితే వెళ్ళాలి. ఫైల్ మేనేజర్లోకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న సెట్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డిస్ప్లే హిడెన్ ఫైల్స్ అని ఉంటుంది. ఒకవేళ మీ మొబైల్ ఫోన్లో ఇనేబుల్ ఉంటే ఓకే ఉండనివ్వండి. ఒకవేళ డిసేబుల్ అయితే ఇక్కడ ఇనేబుల్ అయితే చేయండి అండ్ సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేసేయండి. అండ్ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫోన్ స్టోరేజ్లో అయితే మనం వెళ్ళాలి. ఫోన్ స్టోరేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి చాలా వరకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. నేను ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే చూశాను. సో ఇక్కడ చూడండి, ఇవి ఏవైతే ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా అన్యూజ్డ్ డేటా అనమాట. దీంతో మనకి ఎలాంటి యూజ్ లేదు. బట్ 156 కేబీ అయితే పట్టుకొని ఉంది. సో ఇలా కేబీల్లోనే ఇలా చాలా వరకు ఫైల్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మన స్టోరేజ్ ఫుల్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. సో ఇవన్నీ కూడా మనం క్లియర్ చేసేస్తే మన స్టోరేజ్ చాలా వరకు ఫ్రీ అయితే అయిపోతుంది. నేను చూపిస్తాను చూడండి. సో ఇది 156 కేబీ అయితే ఉంది కదా. సో ఇది ఏ ఫార్మాట్ లో కూడా ఓపెన్ అవ్వదు. సో ఇది ఆడియో ఫార్మాట్లో కూడా ఓపెన్ అవ్వదు. ఇక్కడ చూడండి, కాంట్ ప్లే దిస్ ఫైల్ అని చెప్పేసి ఉంటుంది. సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేద్దాం. ఓకే, అండ్ ఇక్కడ ఇది మనకి వీడియో ఫార్మాట్లో కూడా ఓపెన్ అవ్వదు. సో వీడియో ఫార్మాట్లో కూడా ఓపెన్ అవ్వదు. కాంట్ ప్లే దిస్ ఫైల్ అని చెప్పేసి చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఇది ఒక ఫోటో ఫార్మాట్లో ఉందంటే అది కూడా ఓపెన్ అవ్వదు. సో ఫోటో ఫార్మాట్లో కూడా ఓపెన్ అవ్వదు. ఓకే, అండ్ ఇక్కడ ఒకవేళ డాక్యుమెంట్లో ఉంది అని అనుకుంటే డాక్యుమెంట్ ఫార్మాట్లో కూడా ఓపెన్ అవ్వదు. సో ఇది ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏమి కూడా లేదు. 156 కేబీలో ఉన్నదంటే ఏదో ఒక డేటా ఉండాలని అనుకుంటాం మనం. బట్ ఇది ఎంటీలోనే ఉంటుంది. ఫస్ట్గా మనం అయితే రిమూవ్ అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ అన్యూజ్డ్ ఫైల్స్ని అండ్ అన్యూజ్డ్ డేటాని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నేను ఇక్కడ సింపుల్గా అయితే నేను మీకు చెప్తాను. సో ఇక్కడ ఏదైతే డాట్ అని ఉంటుంది కదా, XXX డాష్ డిడ్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇది ఫైల్ నేమ్ అనమాట. ఒకవేళ అన్యూజ్డ్ ఫైల్ అయితే దాని ముందే ఇక్కడ ఒక చిన్న డాట్ సింబల్ అయితే ఉంటుంది. సో డాట్ సింబల్ అయితే డాట్ ఉంటుంది కదా, సో అది డాట్ ఉన్నదంటే అది ఒక అన్యూజ్డ్, అందులో ఎలాంటి డేటా అనేది స్టోర్ అయ్యి లేదు. జస్ట్ ఇక్కడ ఫైల్ కోసం మాత్రమే ఇక్కడ 45 కేబీ వరకు అయితే స్టోరేజ్ అయితే తీసుకొని ఉంది, ఎలాంటి డేటా లేకపోయినప్పటికీ. సో ఓకే, సో దాన్ని కూడా మనం ఇక్కడ ఇలా లాంగ్ ప్రెస్ చేసేసి డిలీట్ అయితే చేసేసేయాలి. సో డిలీట్ చేసేస్తే కదా మనకి స్టోరేజ్ అనేది చాలా వరకు ఫ్రీ అవుతుంది. సో ఇలా చాలా వరకు ఫైల్ నేమ్ ముందు డాట్ డాట్ అని ఉంటాయి కదా, సో అలాంటి అన్ని కూడా అన్యూజ్డ్ ఫైల్స్, అవన్నీ మనం డిలీట్ చేసుకోవాలి. సో మనకి యూజ్డ్ ఫైల్స్లో ఇక్కడ ఫైల్స్ నేమ్ ముందు ఇలా డాట్ అయితే ఉండదు. సో అవి యూజ్డ్ ఫైల్స్ అంటే మనం ఏదైతే మాన్యువల్లీ మనం స్టోర్ చేసేసి ఉన్నాం కదా, సో అవి అనమాట. సో లేదా వేరే ఏదైనా మనం యాప్ని ఇన్స్టాల్ చేస్తాం కదా కొత్తగా, సో ఆ యాప్కి సంబంధించిన ఒక ఫోల్డర్ అయితే మనకి క్రియేట్ అయి ఉంటుంది. ఆ యాప్లో ఏదైతే యాక్టివిటీ చేస్తాం కదా, సో ఆ యాక్టివిటీకి సంబంధించిన డేటా అనేది ఆ ఫోల్డర్లో స్టోర్ అయితే అయి ఉంటుంది. సో ఓకే, వేరే ఏదైనా ఫోల్డర్ని ఓపెన్ చేసి చూస్తే కూడా మనకి ఇక్కడ కొన్ని దొరుకుతాయి. సో ఇక్కడ చూడండి, సో యూజర్ సెంటర్ అని చెప్పేసి ఉంది కదా, నేమ్ ముందు డాట్ అయితే ఉంది. సో ఇక్కడ ఎలాంటి డేటా అయితే లేదు. సో ఇది కూడా రిలేట్ చేసుకోవచ్చు. ఓకే, మీ ఫోన్ స్టోరేజ్ని క్లియర్ చేయడానికి కొంచెం టైం అయితే తీయండి అండ్ అన్యూజ్డ్ డేటాని క్లియర్ చేసేసుకోండి అండ్ ఎక్స్ట్రాగా మీకు కావాల్సిన డేటాని స్టోర్ అయితే చేసేసేయండి. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక సెట్టింగ్ అయితే ఉంది, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది ఎక్స్ట్రాగా ఆప్షనల్. సో ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. సో ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ప్రొఫైల్ పైన అయితే క్లిక్ చేయాలి. ప్రొఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ అని ఉంటుంది కదా, సో మేనేజ్ యాప్స్ అండ్ డివైస్లోకి క్లిక్ చేసేసి పైన అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మేనేజ్ పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత దిస్ డివైస్ అని ఉంటుంది. సో ఇక్కడ నాట్ ఇన్స్టాల్డ్ అని కూడా ఉంటుంది. ఇక్కడ నాట్ ఇన్స్టాల్డ్ యాప్స్ ఏవైతే ఉంటాయి కదా, మనం అంటే ఎప్పుడైతే మనము
మనము ఆ యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసేస్తాం కదా. సో అన్ఇన్స్టాల్ చేసేసిన తర్వాత కూడా ఇక్కడ మనకి ప్లే స్టోర్లో అయితే స్టోర్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే యాప్ని మనం ఇక్కడ డిలీట్ చేస్తాం కదా, సో ఆ యాప్కి సంబంధించిన ఏదైతే ముందుగా చెప్పినట్టు ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయి ఉంటుంది కదా, సో ఆ ఫోల్డర్ కూడా రిమూవ్ అయితే అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ చేసి డిలీట్ అయితే చేసేసేయాలి. సో ఇక్కడ డిలీట్ చేసేస్తే కదా మనకి ఫోన్ స్టోరేజ్ అనేది చాలా వరకు మనకి ఫ్రీగా అయితే అయిపోతుంది. స్టోరేజ్ అనేది ఫ్రీ అయిపోతుంది అండ్ వేరే డేటాని మనం స్టోర్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా అన్ని కూడా మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ అయితే చేసుకోవాలి. డిలీట్ చేసుకుంటే సో డిలీట్ అయితే చేసుకోవాలి. ఓకే, సో ఒకవేళ మీ మొబైల్ ఫోన్లో 100 అండ్ 200 ఇలా నాట్ ఇన్స్టాల్డ్ యాప్ లిస్ట్లో ఇక్కడ ఎక్కువ ఉంటే అన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకొని డిలీట్ అయితే చేసుకోవాలి. ఏది ఒకవేళ మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే తర్వాత మనం ఆ యాప్కు సంబంధించిన నేమ్ ఉంటుంది కదా, అది సెర్చ్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకున్నా పర్వాలేదు. సో ఓకే, ఇక్కడ నుంచి అయితే మనం రిమూవ్ అయితే చేసేసేయాలి. సో రిమూవ్ చేయడానికి సింపుల్గా ఇక్కడ ఏదైతే డాట్ ఉంటుంది కదా రిమూవ్ అని, సో ఇక్కడ రిమూవ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ రిమూవ్ అనే పాపప్ అయితే వచ్చేసింది. సో సింపుల్గా రిమూవ్ అయితే అయిపోతాయి. ఓకే, సో ఈ విధంగా అన్నీ కూడా యాప్ని ఇక్కడ డిలీట్ అయితే చేసేసేయాలి. డిలీట్ చేసేస్తే కదా మనకి స్టోరేజ్ అనేది ఫ్రీ అవుతుంది అండ్ దానికి సంబంధించిన వైరసెస్ ఉంటాయి కదా, అవి కూడా డిలీట్ అయిపోతాయి. ఓకే, ఒకవేళ మీరు ఈ ప్లే స్టోర్లో కాకుండా ఎక్స్ట్రాగా క్రోమ్ బ్రౌజర్లో కానివ్వండి వేరే ఏదైనా బ్రౌజర్ నుండి ఏపీకేస్ని డౌన్లోడ్ చేసేస్తే మనకి సో అవి ఇక్కడ ప్లే స్టోర్ నుంచి సింపుల్గా బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏవైతే ఏపీకేస్ అని ఉంటాయి కదా, సో అవి ఏవైతే ఉంటాయి కదా అవి నాట్ ఇన్స్టాల్లోకి వెళ్ళేసి ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసేసి ఇక్కడ మనం అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో అన్ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఫోన్ స్టోరేజ్ అనేది చాలా వరకు ఫ్రీ అయితే అయిపోతుంది. ఓకే, అండ్ ఇక్కడ సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేద్దాం. సో సెట్టింగ్స్ అన్నీ చెప్పాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫ్యూచర్లో వచ్చే అప్డేట్ కోసం మన బెల్ నోటిఫికేషన్ని ఆల్ పైన సెట్ చేయండి.